కీర్తనలు 81 మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. 81వ కీర్తన మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. అలాగనే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 28, 29 వచనాలు కలిసి చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 28, 29 వచనాలు కలిసి చదువుకుంటాం. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్ష రసములు గల దేశంలో ఉండును, అతనిపై ఆకాశపు మంచును కురిపించును. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కదు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి యేసుప్రభువు వారి శ్రేష్టమైన నామమున ప్రభు దినములో మీ పాదములు చెంచేరి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. వాత్సల్యత గల దేవుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడవు, మమ్మను విమోచించుటలో మీ అధికమైన బలమును ప్రదర్శించిన దేవుడవు, మా పక్షంగా అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేసి మీకు సాటైన వాడు మరొకడు లేడని రుజువుపరుచుకున్న దేవుడవు. దయగల తండ్రి, అన్ని విషయాల్లో చాలని దేవుడవు, ఆధారపడదగిన దేవుడవు, ఆశ్రయదుర్గమైన వాడవు, నమ్ముకొందగిన సహాయకుడవు. అందును బట్టి మీ పాదముల చెంత సాగిలపడి మీ నామమును గణపరుస్తూ ఉంటున్నాను. ఈ ఉదయకాలం మరి ఒకసారి ప్రభా బలను సమీపించక పూర్వం మీ సన్నిధానానికి వస్తూ ఉంటున్నాం. మీ వాక్య వెలుగులో మా జీవితాలు పరీక్ష చేసుకోవడానికై మీరు ఇస్తున్న చక్కటి అవకాశాన్ని బట్టి వందనములు. మాతో మాట్లాడుతున్నాము. లేఖనంలో దాచబడిన ఆత్మీయ సత్యములు గ్రహించినట్లు మనోనేత్రములు వెలిగించుము. నిష్ప్రయోజకమైన దాసుడను, బలహీనుడను, అద్దుబాట్లు కలిగిన వాడను, ఈ ప్రజల సమక్షంలో నిలబట్టుకు చాలని వాడని కాను తండ్రి. నన్ను ప్రతిష్ఠించుము. మీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను నేను మరి ఒకసారి తెచ్చుకుంటుండగా ప్రతిష్ఠించి నా నోట మీ మాటలుంచి పలుకుటకు వాక్శక్తిని ప్రసాదించి మీ మహిమార్థమే వాడుకొను. కూడి వచ్చిన ప్రజలు ఖాళీగా వెళ్ళిపోకుండానట్లు దర్శించుము తండ్రి. మాట్లాడుము. సంగతులను గూర్చిన గ్రహింపు దయచేయము. జీవితానికి వాక్యాన్ని అన్వయించుకునే మనసు అనుగ్రహించుము. అట్లు కొద్ది పరిమాణంలోనైనా రూపాంతరపరచబడి మీ సన్నిధి నుంచి వెళ్ళగలుగుటకు సహాయపడు. యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. మన దేవుడు బలమైన దేవుడు. బలమైన దేవుడు మన దేవుడుగా ఉండడం, తన బలాన్ని బట్టి మన జీవితాల్లో ఆయన చేసే కార్యాలను బట్టి నిజంగా మనం ఆనందించవలసినటువంటి వారంగా ఉన్నాం. అంతేకాదు, ప్రభు చేసేటువంటి కార్యాలు, ఆయన తన బలాన్ని బట్టి మన జీవితాల్లో చేసే కార్యాలని మనం గుర్తించినప్పుడు ఆయనకు కృతజ్ఞులుగా కూడా మనం ఉండగలం. ఈ ఉదయకాలము ఆ బలమైన దేవుడు మన పక్షంగా ఏమై ఉన్నాడో అన్నటువంటి సంగతిని గురించి ఆలోచన చేస్తాం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 29వ వచనంలో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారు తాము కలిగి ఉన్న బలమైన దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఔన్నత్యమైన స్థితిని బట్టి ఏమని చెప్పబడుతున్నారు చూడండి. వారు, ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది! యెహోవా నిన్ను రక్షించిన పోలినవాడు, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు?
కనుక మన ప్రభు బలమైనటువంటి దేవుడు మనల్ని భాగ్యవంతులుగా చేశాడు. మనకు తెలుగులో నీ భాగ్యం ఎంత గొప్పది అని రాయబడింది. ఇంగ్లీష్లో అయితే హ్యాపీ ఆర్ట్ దౌ ఓ ఇజ్రాయెల్ అని రాశాడు. అంటే నీ సంతోషం ఎంత గొప్పది, నీ ఆనందం ఎంత గొప్పది అని రాశాడు. నిజమే, బలమైన దేవుడు తన బలం చేత మనకిచ్చిన గొప్ప రక్షణ, అది మనల్ని భాగ్యవంతులుగా చేసింది. ఆ రక్షణ బట్టి మనం ఆనందించేటట్టుగా చేసింది. ఈ ఆనందం ఎంతో గొప్పది, సాటి అయినటువంటిది కాదు. అందుకే అంటున్నాడు, నిన్ను రక్షించిన యెహోవా, నిన్ను రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు. కనుక ఇట్టి రక్షణ దేవుడు తన బలం చేత మనకు అనుగ్రహించాడు. అలా అనుగ్రహించినప్పుడు ఆయన మనకి ఏమై ఉన్నాడు అన్న సంగతిని గురించి ఇక్కడ ఈ గ్రంథకర్త రాస్తూ ఆయన చెప్తున్నాడు, ఆయన నీకు సహాయకరమైన ఖేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము అని చెప్తున్నాడు. ఈ రెండు యుద్ధాయుధాలే, ఖేడము తర్వాత ఖడ్గం, రెండు యుద్ధాయుధాలే. ఒకటి డిఫెన్స్కి, మరొకటి అఫెన్స్కి పనిచేసేటువంటి. ఒకటేమో మనల్ని మనం కాపాడడానికి, మనల్ని భద్రపరచడానికి దేవుడు ఉపయోగించేటువంటి ఆయుధము, మరొకటి విజయ పదంలో మనల్ని నడిపేదానికి దేవుడు ఉపయోగించేటువంటి ఆయుధంగా చెప్పుకోవచ్చు. కనుక మన ప్రభువే మనకు ఆయన ఖేడముగాను, మన ప్రభువే మనకు ఖడ్గంగా కూడా ఆయన ఉంటాడు అని చెప్పబడింది. కనుక అందుచేతనే మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే చూడండి, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేదురు, నీ వారి ఉన్నత స్థలములను త్రొక్కుదు. 28వ వచనం మొదటి భాగంలో ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. ఆయన ఖేడంగా ఉంటాడు కనుక మనం ఎలా ఉంటామంట, నిర్భయంగా నివసిస్తాం. సో ఆయన మనకు ఖేడము, ఒక మాటలో చెప్పుకోవాలంటే మన దాగుచోటు, మనల్ని భద్రపరచువాడు, మనల్ని ప్రొటెక్ట్ చేసేవాడు, కాపాడేవాడు అనేటువంటి భావనలు ఈ ఖేడము అనేటువంటి మాటలు ఇస్తుంది. డాలుకు ఖేడముకు వ్యత్యాసం ఉంది. డాలు ఖేడము రెండు కూడా ఒకటే. అయితే డాలు చిన్న సైజులో ఉంటుంది, ఖేడం పెద్దదిగా ఉంటుంది. డాలుతో మనం జాగ్రత్తగా ఉండి మనల్ని మనం డిఫెండ్ చేసుకోవాలి. కానీ ఖేడం వెనక ఒకవేళ మనం నిలబడితే మనం శత్రువుకు కనపడం. ఆ ఖేడము కంప్లీట్గా మనల్ని కవర్ చేస్తుంది. అందుచేతనే ఖేడము అనేటువంటిది మన ప్రభు మనకు అనుగ్రహించేటువంటి పరిపూర్ణమైన భద్రతను గురించి మాట్లాడుతుంది. ఆయన మనల్ని రక్షించాడు. రక్షించడం మాత్రమే కాదు, మనకు ఆయన ఖేడంగా ఉన్నాడు. కేవలం రక్షించబడినంత మాత్రాన సరిపోదు. శత్రువు మన మీద వాడు నిరంతరం దాడి చేస్తూనే ఉంటాడు. ఆయన ఒకవేళ మనల్ని డిఫెండ్ చేయకపోతే, మనల్ని భద్రపరచకపోతే, ప్రభువులో మనం నిలిచి ఉండడం అనేది సులభమైనటువంటి విషయం కాదు. కనుక మన ప్రభు మనకి ఎలా ఆయన డిఫెన్స్గా ఉన్నాడు అన్నటువంటి విషయాలు మనం కొన్ని చూస్తాం. చూడండి, మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 28వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 33:28 మొదటి వచనం మొదటి భాగంలో, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. ఆయన మనల్ని డిఫెండ్ చేస్తే మనం ఎలా ఉంటామంటే చెప్పండి, నిర్భయంగా నివసిస్తాం. ఒకప్పుడు నిర్భయంగా మనం నివసించిన వారం కాదు, ఎందుచేత అనంటే ఆశ్రయం లేని వారము. ఖేడం అనేది మనకు లేదు. మనకు నిరాశ్రయాలుగా ఉంటూ వచ్చినటువంటి వారు. మనకు బాగా తెలుసు కదండి, పాత నిబంధన కాలంలో
ఇశ్రాయేలు ప్రజలు ఎవడైనా పొరపాటున హత్య చేస్తే ప్రతి హత్య చేసేవాడు తను చంపకుండా ఉన్నట్లుగా తాను తీర్పు నొందు పర్యంతం తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఒక ఆశ్రయపురానికి పరిగెత్తుకుని వెళ్ళేవాడు. ఆశ్రయపురం యొక్క పెద్దలు అతన్ని చేర్చుకొని న్యాయ తీర్పు జరుగు పర్యంతం లేక ఆ దినాల్లో ఉన్న ప్రధాన యాజకుడు చనిపోయే పర్యంతం ఆ వ్యక్తిని కాపాడాల్సినటువంటి బాధ్యత వారిది. అంచేత పొరపాటున హత్య చేసినటువంటి వాడు తనకు ఆశ్రయం కలిగినట్లుగా, తనకు భద్రత కలిగినట్లుగా ఈ ఆశ్రయపురానికి పరిగెట్టుకొని వెళ్ళేవాడు. ఈ పాత నిబంధన కాలంలో ఉన్న ఆశ్రయపురము కొత్త నిబంధనలో మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగానే ఉంది. ఆశ్రయపురం కూడా కేడెం లాంటిది, కాపాడేది, డిఫెన్స్ చేసేది, భద్రపరిచేది అని చెప్పుకోవచ్చు. అయితే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఆశ్రయపురానికి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆశ్రయపురమైనటువంటి క్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అని అంటే, పాత నిబంధన కాలంలో పొరపాటున తప్పు చేసిన వాడు దాగుకోవడానికి ఆశ్రయపురం. అది పొరపాటున తప్పు చేసిన వాడు దాక్కోవటానికి ఆశ్రయపురం. ఒకవేళ జడ్జిమెంట్ తర్వాత మరలా వాడు ఒకవేళ కావాలనే చేశాడు, బుద్ధిపూర్వకంగా చేశాడు అన్నది నిరూపించబడితే మరలా వాడు మరణానికి అప్పగించబడతాడు. అంటే టెంపరరీ రెఫ్యూజ్, తాత్కాలికమైనటువంటి భద్రత మాత్రమే. వాడు ఒకవేళ నిజంగా న్యాయ తీర్పులో వాడు పొరపాటు చేయలేదు, అనుకోకుండా జరిగిపోయింది, ప్రమాదవశాత్తుగా జరిగింది అన్నది నిర్ధారణ అయితే అప్పుడు వాడు మరణాన్ని తప్పించుకుంటాడు. అది కూడా ఎప్పటి వరకు? న్యాయ తీర్పు వరకు, ప్రధాన యాజకుడు మృతి పొందేవారు. ఒకవేళ ప్రధాన యాజకుడు మృతి పొందాడంటే వాడు వెలుపలికి రావాల్సిందే. అయితే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆశ్రయపురమైనటువంటి మనకు డిఫెన్స్గా ఉన్నటువంటి కేడంగా ఉన్న మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిస్థితి భిన్నమైనటువంటిది. ఆయన ఎటువంటి వాడు అని అంటే ఆయన సంపూర్ణ రక్షణ ఇచ్చేటువంటి వాడు. తప్పు పొరపాటున మనం తప్పు చేయడం కాదు. దేని వాక్యం ఏం చెప్తుంది? మనం అందరం బుద్ధిపూర్వకంగా తప్పు చేసినటువంటి వాళ్ళనే. చూడండి, కొన్ని వచనాలు వారి విషయానికి వస్తే అపోస్తల కార్యములు వారిని గురించి దేవుని వాక్యాలు ఏం రాయబడిందో, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షం కాక పూర్వం ఉన్న భక్తుల జీవితాల విషయంలో అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 13వ వచనం నుండి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడని యేసును మహింపరచున్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయన నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన్ను మృత్యులోండి లేపిన అందుకు మేము. సో వీళ్ళంతా హత్య చేసిన వాళ్ళే. ఎవరిని హత్య చేశారు? జీవాధిపతి అయినటువంటి ప్రభువును వాళ్ళు హత్య చేసినటువంటి వారు. అయితే ప్రభు వారిని గురించి చెప్తున్న మాట చూడండి, 17వ వచనం, సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరి అని నాకు తెలియదు. మీరు తెలిసి చేయలేదు, మీరు తెలియక చేశారు, అజ్ఞానంతో చేశారు. 1 కొరింథీ 2వ అధ్యాయం 7-8 వచనాల్లో చెప్పబడింది. 1 కొరింథీ 2వ అధ్యాయం 7-8 వచనాలు, దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించున్నాం. ఈ జ్ఞానం మరుగై ఉండను. జగదుత్పత్తి ముందుగానే దీని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించను. అది లోకాధికారులు ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును వారికి తెలిసి ఉంటే ఆయన సిలువ వేసి ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు తెలియక ఆ రీతిగా చేశారు. అందుకే లూకా సువార్త 23వ అధ్యాయం 36వ వచనంలో యేసుప్రభువారు సిలువలో వేలాడుతున్నప్పుడు వారి పక్షంగా తాను చేసినటువంటి ప్రార్థన ఏమని? తండ్రి, వీరేమి చేస్తున్నారో
వీరెరగరు గనక వీరిని క్షమించమని. కనుక పాత నిబంధన భక్తులు వారు హత్య చేసిన నేరం వారి మీద ఉన్నప్పటికీ కూడా వారు డెలిబరేట్గా చేసింది కాదు, కావాలని చేసింది కాదు, అమాయకంగా తెలియక వాళ్ళు చేశారు కనుక వారు తప్పించుకోవడానికి ఆస్కారం అనేది కలిగింది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆజ్ఞాన కాలం అంటే ప్రభుని ఎరగనటువంటి అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి కాలంలో ప్రభు చూడనట్లుగా ఉన్నాడు. వాళ్ళకి ఆయన రక్షకుడయ్యాడు, వారి కొరకు ఆశ్రయపురాలను ఏర్పరిచి వారిని కాపాడాడు. కానీ జ్ఞానమై ప్రత్యక్షమైనటువంటి ఈ దినాల్లో, అనగా యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమైన తర్వాత ఈ దినాన మానవుడు ఏదైనా తప్పు చేస్తే అమాయకంగా చేసే తప్పు కాదు, జ్ఞానంతో చేసేది, బుద్ధిపూర్వకంగా చేసేది. అందుచేత తప్పకుండా మరణపాత్రుడే. అయితే సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే పాత నిబంధన కాలంలో ఒకవేళ వాడు బుద్ధిపూర్వకంగా ఒకవేళ హత్య చేసి ఉంటే వాడు మరణానికి పాత్రుడవుతాడు. కానీ క్రొత్త నిబంధనలో బుద్ధిపూర్వకంగా పాపం చేసినా కూడా ఆశ్రయపురమైన యేసు ప్రభు వారిని ఆశ్రయిస్తే వాడు రక్షించబడతాడు, వాడు తప్పించబడేటువంటి ఆస్కారం అనేది ఉంది. అందుకే ఆ ప్రభు ఆహ్వానిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేస్తాను. సామెతలు 18:10. యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని వెళ్ళి సురక్షితంగా ఉంటాడు. అపోస్తల కార్యములు 4:12. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అంది కానీ ఏ నామమున రక్షణ కలగదు, యేసుక్రీస్తు నామం. కనుక లోకంలో అనేకమైన నామాలు ఉన్నాయి, కానీ పాపం చేసినటువంటి మనుషుడు మరణపాత్రుడు కాకుండా తప్పించుకోవటానికి ఉన్న నామం, ఏకైక నామం, నిన్ను డిఫెండ్ చేయగలిగిన నామం, నీ ప్రాణాన్ని కాపాడగలిగినటువంటి నామం, మరణానికి నువ్వు పాత్రుడు కాకుండా నిన్ను భద్రపరచగలిగినటువంటి నామం ఒక్క యేసు నామమే. ఆ నామం తప్ప వేరే ఆశ్రయం ఏది లేదు నువ్వు పారిపోవడానికి, నువ్వు తప్పించుకోవటానికి. ఒకవేళ ఆ ఆశ్రయపురమైన యేసు ప్రభువారిని నువ్వు ఆశ్రయించకపోతే గుర్తుపెట్టుకో, నీ పాపము నిన్ను వెంటాడుతుంది, నీ పాపం నిన్ను వెంటాడుతుంది. దాని ఫలితమైనటువంటి మరణం నీకు సంభవించే పర్యంతం అది నిన్ను వదిలిపెట్టదు. కనుక నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే, నిన్ను భద్రపరచుకోవాలంటే ఆశ్రయపురంగా, కేడముగా మనకున్నటువంటి ప్రభువును ఆశ్రయించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. పొరపాటు చేసినటువంటి వాడు తాను పొరపాటు చేశాను అన్నటువంటి విషయాన్ని గుర్తించాలి. తన పొరపాటును బట్టి వచ్చే ఫలితం ఏంటో తనకు అర్థం కావాలి. అంత మాత్రమే కాకుండా తాను తప్పించుకోవడానికి ఒక ఆశ్రయపురం ఉంది అన్న ఎరుకలోనికి రావాలి. అంత మాత్రమే కాదు, ఎరుక మాత్రమే కాదు, దాని చెంతకు పరిగెట్టుకొని వెళ్ళాలి. పాపివని గ్రహిస్తున్నావా? దాని పాపాన్ని బట్టి వచ్చేటువంటి ఫలితం మరణం అన్న సంగతి నీకు తెలుసా? మామూలు మరణం కాదే, భయంకరమైనటువంటి నిత్య నరకాగ్ని కదా. ఆ పాపం నిన్ను వెంటాడుతూ ఉంది, ఏ క్షణం నిన్ను పట్టుకుంటుందో నీకు తెలీదు, నిన్ను మరణానికి అప్పగిస్తుంది అన్న సంగతి నువ్వు ఎరుగుదువా? అట్లాగైతే ఆతురపడుతున్నావా పరిగెత్తడానికి? ఆశ్రయపురం ఎవరో నీకు తెలుసా? నిన్ను కాపాడేవాడు ఎవడో తెలుసా? మరణం పొందకుండానట్లుగా నిన్ను భద్రపరచగలిగిన వాడు ఎవరో తెలుసా? అలాగైతే ఆతురపడాలి, ఆలస్యం చేయకూడదు. ప్రతి హత్య చేయవాడు నీ చెంతకు రాకపూర్వమే, వాడు నీ మీద చర్య తీసుకోకపూర్వమే పరిగెత్తుకొని వెళ్ళి ఆయనను ఆశ్రయిస్తే ఆయన నిన్ను కాపాడుతాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం
యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. క్షమించండి, 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యుద్ధకు వత్తురు, నా యుద్ధకు వచ్చి వానిని నేను ఎంత మాత్రమును బయటికి నా యుద్ధకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసలేదు. ఒకవేళ ఆయన చెంతకు పరిగెట్టుకొని రాగలిగితే, ఆయన ఆశ్రయించగలిగితే, ప్రభా పాపాన్ని బట్టి మరణం ఉందన్న సంగతి నాకు అర్థమైంది, అది నన్ను తరుముకొస్తుంది అన్న సంగతి నాకు అర్థమైంది, నన్ను కరుణించు, నాకు ఆశ్రయం ఇవ్వు అని ఒకవేళ నువ్వు హృదయపూర్వకంగా అర్థించగలిగితే, ప్రభు అంటాడు, ఎవరైనా కానీ నా యుద్ధకు వచ్చేవాని నేనంత మాత్రము త్రోసివేయను. ఈ మధ్యాహ్నం మొట్టమొదటిగా ఇచ్చే అనుభవం అనేది నీకు ఉండాలి. ఆయన నిన్ను రక్షించిన వాడై ఉండాలి. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? మొదటిగా ఈ మరణం నుండి నిన్ను డిఫెండ్ చేయగలిగినటువంటి ఆ దేవుడే ఆ తర్వాత నీ యాత్ర జీవితంలో కూడా నీకు కేడంగా ఉంటాడు, నీకు ఆశ్రయంగా ఉంటాడు. మరణంను తప్పించినటువంటి దేవుడు సాతాను యొక్క ఆన్స్లాట్స్ అన్నిటి నుండి, వాని దాడులన్నిటి నుండి మనల్ని తప్పించి రక్షించేటువంటి కేడంగా ఉంటాడు. ఇది మొదట నీ అనుభవంగా ఉండాల్సిన అవసరం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా ఎవరైనా పాప విముక్తులు కాకుండా ఉంటే, పాప విముక్తులు అయ్యే దాని కొరకై ప్రభువును ఆశ్రయించిన వారు కాకుండా ఉంటే, ఆయన చేతులు చాపు నిన్ను ఆహ్వానిస్తుంటున్నాడు. రా నా యొద్దకు, నేను నిన్ను కాపాడుతాను, నిన్ను భద్రపరుస్తాను, నేను నిన్ను రక్షిస్తాను, మరణం పొందకుండా నీ ప్రాణాన్ని భద్రపరుస్తాను. కనుక ఆయన చెంతకు పరిగెట్టుకుని వెళ్ళు, ఆశ్రయించు. ఆశ్రయపురంలో నువ్వు నిలిచి ఉంటే నువ్వు భద్రపరచబడతావు. రోమా 8:1 ప్రకారంగా క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆయనలోకి నువ్వు రాగలిగితే, ఆయనలో ఉండగలిగితే శిక్షను తప్పించుకుంటావు. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 31వ వచనం. 22వ అధ్యాయం 31వ వచనం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడము. ఆయన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడము. 30వ వచనం. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం చదివినాము. ఆయన మనకు సహాయకరమైన కేడెము అని. ఇక్కడ రెండవదిగా భక్తుడు రాస్తూ ఉన్నాడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడెము. 32, 33 కూడా చూడండి. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గం ఏది? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గముందు యథార్థవంతులను నడిపించును. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. సో నాకు ఆశ్రయమైనటువంటి వాడు నాకు సహాయపడుతూ ఉన్నాడు. ఏ విషయంలో నాకు సహాయపడుతూ ఉన్నాడంటే, నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేసి ఎత్తైన స్థలంలో ఆయన నన్ను నిలబెడుతున్నాడు. డిఫెన్స్ అని చెప్తున్నప్పుడు, భద్రపరచబడుచున్నాము అని చెప్తున్నప్పుడు, రెండవదిగా మనము మన ప్రభు నిలబెట్టిన స్థానమందు నిలిచి ఉండాలి. మన ప్రభు మనల్ని నిలబెట్టిన స్థానమందు నిలిచి ఉండాలి. సాతానుడు ఏం చేస్తాడంటే, మనల్ని ఆ స్థానంలో నుంచి క్రిందికి లాగడానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు. దిగజారిపోయేటట్టుగా మనం చేసేటట్టుగా చేస్తుంటాడు. ఆయన మనకు కేడంగా ఉన్నాడు. ఆయన మన కాళ్ళను జింక కాళ్ళ వలె చేసి ఉన్నత స్థలముల మీద నిలబెట్టాడు. ఆ ఉన్నత స్థలంలో నుండి మనం క్రిందికి దిగి రాకూడదు.
ఆ విషయంలో ఆయన మనకు డిఫెన్స్గా ఉండాలి, ఆయన మనల్ని కాపాడేవాడుగా ఉండాలి. ఆయన మనకు కేడంగా ఉండకపోతే మనం ఉండాల్సినటువంటి స్థానంలో మనం నిలిచి ఉండడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం కదా. మనం కీర్తన 42వ వచనంలో చదువుతాం, ఆయన నా పాదములను బండ మీద స్థిరపరచు. చీకటి గల దొంగ ఊబిలో ఉండి నన్ను పైకెత్తాడు, నా పాదాలని బండ మీద నిలిపాడు. ఆ స్థానంలో నేను నిలబడి ఉండాలి, దిగజారిపోకూడదు. చాలా పర్యాలు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ప్రభు మనల్ని రక్షించి మనల్ని ఉంచినటువంటి స్థానం, ఈ దినాన ప్రభు నన్ను నిలబెట్టిన ఆ స్థానంలో నేను నిలబడ్డాను అని ధైర్యంగా మనం చెప్పగలమా? చాలా పర్యాలు మనం ఉండాల్సినటువంటి స్థానం నుండి మనం దిగజారిపోవడం అనేది జరుగుతుంది. యోబు గ్రంథం 33వ అధ్యాయం, యోబు గ్రంథం 33వ అధ్యాయం 24వ వచనం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 24వ వచనం. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపింపుము, ప్రాయశ్చిత్తం నాకు దొరికెనని సెలవిచ్చును. దేవుడు వారి యందు కరుణ చూపి పాతాళమునకు దిగి వెళ్ళకుండా, పాతాళమునకు దిగి వెళ్ళకుండా. ఎక్కడున్నాం మనం? దేవుడు మనల్ని ఎక్కడ నిలబెట్టాడు? ఎక్కడ నిలబెట్టాడు? 130వ కీర్తనలో దావీదు రాస్తుంటాడు 3వ వచనంలో, యెహోవా దోషములను నీవు కనిపెట్టిన ఎడల ఎవడు నీ ఎదుట నిలబడు. 1వ వచనంలో అంటాడు, ప్రభువా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టు. ప్రభు మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు? 15వ కీర్తన చదవండి. 15వ కీర్తన 1వ వచనం. 15వ కీర్తన 1వ వచనం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? దేవుడు మనల్ని అగాధపు జగట ఊబిలోండి బయటికి తీసుకుని వచ్చి తన పరిశుద్ధ పర్వతం మీద నిలబెట్టాడు, తన పరిశుద్ధ ఆలయంలో మనల్ని నిలబెట్టాడు. అండ్ ఇక మామూలుగా చెప్పుకోవాలనంటే ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం మనకిచ్చాడు. ఆయన సన్నిధిలో ఉండేటువంటి భాగ్యం ఎవరికి దొరుకుతుంది? ఇక్కడ రాస్తూ అంటున్నాడు 1వ వచనంలో, ప్రభువా నీ గుడారముల అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? 26వ కీర్తనలు కూడా మనం చదువుతాం కదా. 26వ కీర్తన క్షమించండి 24వ కీర్తన 24వ కీర్తన 3వ వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? కనుక దేవుడు మనల్ని ఆయన సన్నిధిలో నిలబెట్టాడు అని అంటే ఏమిచ్చాడు చెప్పండి? మనకు తన పరిశుద్ధతనిచ్చాడు. మనకు తెలుసు కదా, దూతలు సైతం ఆయన సాన్నిధ్యంలో నిలవలేరు. 6 రెక్కలు వాటికి ఇస్తే 2తో ఒంటిని 2తో కళ్ళను కప్పుకొని 2తో ఎగురుచు పరిశుద్ధుడు 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 అని నిత్యం గాన ప్రతిగానాలు చేస్తారు. అటువంటి పరిశుద్ధుడైన దేవుని సన్నిధిని నిలవదగిన స్థితి దేవుడు మనకిచ్చాడు. ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన మనల్ని నిలబెట్టాడు. మనం ఏం కాకూడదు? ఇప్పుడు దిగజారి రాకూడదు, ఆ పర్వతం మీద నుంచి దిగజారి రాకూడదు. చూడండి 24:4లో చెప్తాడు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతుల్లో శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ఎవడు అక్కడ నిలబడతాడు? ఆ పర్వతం మీద ఎవడు నిలవదగులుతాడు అని అంటే తన మనసును కాపాడుకునేవాడు, తన యథార్థతను కాపాడుకునేవాడు, తన పరిశుద్ధతను సన్మానించేటువంటి వాడు. అటువంటి వాడు మాత్రమే ఆయన సన్నిధిని నిలవగలడు. కానీ 130 కీర్తనలో ప్రభు అగాధ స్థలంలో ఉండి నేను నీకు మొరపెడతా ఉన్నాను. కారణం ఏంటి అనంటే ఆ పర్వతం మీద ఉన్నటువంటి నన్ను ఏం చేశాడు? వాడు లాగేశాడు కిందికి.
భూమి మీద కూడా కాదంట, ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? అగాధ స్థలం. ఆత్మీయమైనటువంటి జీవితంలో ఆయన నీకు డిఫెన్స్ కాకపోతే, ఆయన నీకు కేడంగా ఉండకపోతే, ఆయన సన్నిధిని నిలవదగిన భాగ్యాన్ని మనం పోగొట్టుకుంటాము. వాస్తవానికి పాపులం, ద్రోగాహనమైన తేజస్సుల అమరత్వం కలిగి నివసిస్తున్న దేవుని సన్నిధిని నిలవజాలం. ఎవడు నిలవగలడు ఆయన ఎదుట? ఆయన కృపచేత మనల్ని రక్షించాడు, ఆయన కృపచేత మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయన సన్నిధిని నిలవదగిన భాగ్యాన్ని మనకు ప్రసాదించాడు. ఇది మనం కాపాడుకోవాలి, ఈ పరిస్థితిని కాపాడుకోవాలి. ఆ పర్వతం మీద నుంచి ఏమాత్రం మనం క్రిందికి దిగి రాకూడదు. ఈ విషయంలో మనకు సహాయకరమైన కేడెం ఎవరు అంటే మన ప్రభు. మనల్ని డిఫెండ్ చేయగలిగిన వాడు, భద్రపరచగలిగినటువంటి వాడు మన ప్రభు. లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం కలిసి చదువుకుంటాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. ఇక్కడ మనం గమనిస్తే వ్యక్తి యెరూషలేం వాసి. యెరూషలేం దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది, దేవుని ఇంటికి సాదృశ్యంగా ఉంది, సంఘానికి సాదృశ్యంగా ఉంది. అని ఒక మాటలో చెప్పాలంటే ఈ వ్యక్తి సంఘ సభ్యుడు, దేవుని ఇంటిలో నివసించేటువంటి వ్యక్తి. కానీ విచారకరమైన విషయం ఏంటంటే దిగి వెళుతూ ఉన్నాడంటే. తాను దిగి వెళ్ళడానికి కారణం ఏంటి? దొంగలతని దోచుకొనిరి అని మనం చదువుతున్నాం. దోచుకోవడం అని అంటే నిశ్చయంగా ఆ వ్యక్తి కొంత ధనంతో వెళ్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికోకు వెళ్తూ ఉన్నాడు. ఆ దినాలు యెరికో వ్యాపారానికి నిలయమైనటువంటి పట్టణం, వ్యాపారానికి నిలయమైనటువంటి. యెరూషలేము వాసిగా ఉండాల్సిన వాడు, దేవుని సహవాసం అనే సంఘంలో ఉండాల్సినటువంటి వాడు దాన్ని వదిలిపెట్టుకొని ఇహలోక సంబంధమైనటువంటి వ్యాపారాల్లో చిక్కుబడ్డానికి దిగజారిపోతూ వచ్చినాడు. తనకున్న డిఫెన్స్ని పోగొట్టుకున్నాడు. యెరూషలేములో ఉన్నంతకాలం, యెరూషలేములో నిలిచినంతకాలం ఆ ప్రభు యెరూషలేమునకు డిఫెన్స్గా ఉన్నాడు. చూడండి 48వ కీర్తన, 48వ కీర్తన మొదటి 3 వచనాలు అందరు కలిసి చదువుతాం. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతా ఉన్నాడు. దాని నగరులలో దేవుడు ఆశ్రయంగా, యెరూషలేములో ఒకవేళ నువ్వు ఉంటే, యెరూషలేమునందు నువ్వు నిలిచి ఉంటే ఆయన నీకు డిఫెన్స్గా ఉంటాడు, ఆశ్రయంగా ఉంటాడు. ఎవడు నిన్ను చేరలేడు, ఎవడు నిన్ను తాకలేడు. ఎందుకు ఈ దినాన శత్రు బారిన పడుతున్నాం? మనం శత్రువు చేత ఎందుకు కొట్టబడుతున్నాం? శత్రువు చేత ఎందుకు దోచుకొనబడుతున్నాం? ప్రాణం పోగొట్టలేడు కానీ వాడు కొర ప్రాణం వరకు కూడా మనల్ని తీసుకుని వెళ్ళడానికి కారణం ఏంటి అని అంటే మన డిఫెన్స్ని మనం వదులుకొని వస్తున్నాం. మనకు ఆశ్రయమైనటువంటి వాడు, సహాయకరమైనటువంటి కేడంగా ఉన్నటువంటి ప్రభు సన్నిధిని మనం పోగొట్టుకుంటున్నాం. ఇది నన్ను గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని ఇంటిని నువ్వు ఆశ్రయించకపోతే, దేవుని ఇంటిలో నువ్వు నిలిచి ఉండకపోతే, దేవుని సన్నిధిని నువ్వు ప్రేమించకపోతే నీ భద్రతను నువ్వు పోగొట్టుకుంటున్నావు, నీ భద్రతను నువ్వు పోగొట్టుకుంటున్నావు. లూకా సువార్త 15వ అధ్యాయంలో కూడా మనకు ఉదాహరణ కనపడుతుంది. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంట ఉన్నంత వరకు తను సేఫ్గానే ఉన్నాడు, భద్రపరచబడ్డాడు, కాపాడబడ్డాడు. ఎప్పుడైతే ఆ ఇంటిని వదిలిపెట్టి అవతలికి వెళ్ళిపోయాడో సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఎటువంటి దయనీయమైన స్థితికి తిరిగి వచ్చాడు అన్న విషయం మనం ఎరుగుదాం. కనుక ఈ మధ్యాహ్నం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే మనల్ని రక్షించిన దేవుడు బలమైనటువంటి దేవుడు. ఆయన
ఆయన మనకు సహాయకరమైన కేడంగా ఉండడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మనం ఆయన సన్నిధిని పోగొట్టుకోకూడదు, ఆయన ప్రజల సహవాసాన్ని మనం పోగొట్టుకోకూడదు. అలా పోగొట్టుకుంటున్నామంటే గుర్తుపెట్టుకో, నువ్వు దిగజారిపోతున్నావు అని అర్థం. దేవుని సన్నిధికి నిన్ను దూరం చేసే హేతు ఏదైనా కావచ్చు, ఇహలోక సంబంధమైన వ్యాపారం కావచ్చు, లేక మరి ఇతర ఏ లాభదాయకమైనటువంటి విషయమైనా కావచ్చు. గుర్తుపెట్టుకో, లాభం అనేది నువ్వు పొందకపోగా నీకున్నదానికి కూడా సమస్తాన్ని పోగొట్టుకునేటువంటి ఆస్కారం అనేది ఉంది. కనుక ఆయన చేత కాపాడబడ్డం, ఆయన చేత భద్రపరచబడ్డం అనేది అవసరం. అలా భద్రపరచబడాలంటే యెరూషలేము వాసిగాను ఉండాలి, సహవాసంలో నిలిచిన వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే యెరూషలేమునకు ఆయన ఆశ్రయంగా ఉండేటువంటి దేవుడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 17వ వచనం. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగకూడదు. మిద్దె మీద ఉండేవాడు క్రిందికి దిగి రాకూడదంట. ఈ మిద్దె మీద దేని గురించి మాట్లాడుతుంది? ఈ మిద్దె దేని గురించి మాట్లాడుతుంది? అపోస్తల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 12, 13, 14 వచనాలు కలిసి చదువుకుంటాం. అప్పుడు వారు ఒలీవల వనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండన్న మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జెలెతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. మీరు చెప్పండి, ఇప్పుడు మేడగది దేని గురించి మాట్లాడుతుంది? ప్రార్థనా జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. ప్రార్థన అనేటువంటిది మన డిఫెన్స్ లాంటిది, మనల్ని భద్రపరిచేది. ప్రార్థన అనేటువంటిది దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో గమనం కలిగి ఉండే జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. సర్వసాధారణంగా ప్రార్థన అంటే మనకుండేటువంటి అభిప్రాయం ఏంటి చెప్పండి? అడుక్కోవటం అని ప్రార్థన అంటే. ప్రభా నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నా పిల్లలు దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యేటట్టు చూడు. ఇదే కదా మన ప్రార్థనలు. కానీ వాస్తవికమైన ప్రార్థన ఏది? శిష్యులు అడిగారు, ప్రభా మాకు ప్రార్థన చేయ నేర్పించు అంటే ఏమని నేర్పించాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, పరలోకమందు నీ చిత్తం నెరవేర్చబడినట్లు భూమి మీద నీ చిత్తం నెరవేర్చబడి. ఇది కదా మనం చేయాల్సిన ప్రార్థన. అంటే ఆయన చిత్తం యొక్క నెరవేర్పు విషయంలో గమనం కలిగి ఉండేటువంటి జీవితం ప్రార్థన అంటే. ప్రార్థనలో ప్రభు సన్నిధికి వెళ్తున్నప్పుడు మన ఆశలు, మన కోరికలు, మన ఉద్దేశాలు, మన ఇచ్చలు నెరవేర్చుకోవడానికి కాదు ప్రభు సన్నిధికి వచ్చేది. ఒకవేళ ఆ రీతిగా మనం చేస్తే, ఆయనను ప్రథమంగా పెట్టుకుంటే, ఆయన ఉద్దేశాలు ప్రథమంగా మనం పెట్టుకొని ప్రార్థించగలిగితే, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలన్న ఆశ నీకుంటే, ఆ ప్రభు నీ అవసరతలు తీరుస్తాడు. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్తాడు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. హీఈస్ అవర్ ఫాదర్. మనం ఆయన పిల్లలం. నీకు అన్నం కావాలని ఆయనకు తెలియదా? నీకు బట్టలు కావాలని ఆయనకు తెలియదా? నీ సౌకర్యాలు కావాలని ఆయనకు తెలియదా? నీ అక్కరేంటో ఆయనకు తెలియదా? ఒక తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా మన యందు జాలిపడతాడు. దాని గురించి మనం చింతించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆయన పిల్లలంగా తండ్రి మనసు ఏంటో ఎరగాలి, ఆయన ఉద్దేశం ఏంటో ఎరగాలి, ఆయన చిత్తం ఏంటో ఎరగాలి. దాన్ని అనుసరించి మనం ప్రార్థించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అలాంటి వారు నిజమైనటువంటి ప్రార్థన పరులు. అందుకే 1 యోహాను 5:14 మనం చెప్తాం, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనవి ఆలకించునన్నదే మనకున్న ధైర్యం.
కనుక మనం ప్రార్థనా పరులుగా ఉండాలి. మేడ దిగేవాళ్ళంగా ఉండకూడదు, మేడ ఎక్కేవాళ్ళంగా ఉండాలి కదా. అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో కూడా వారు ఎక్కి వెళ్ళిరి. ఎక్కడికి? ప్రార్థన చేయుటకు వారు ఎక్కి వెళ్ళారు. సో ప్రార్థన పరులుగా ఉండాలి. శత్రువు మనల్ని ప్రార్థన నుంచి మనల్ని లాగివేస్తాడు. ప్రార్థన మీద ఇంట్రెస్ట్ లేకుండా చేస్తాడు. ప్రార్థన మీద ఏమాత్రం మనకు శ్రద్ధ లేకుండా చేస్తాడు. ప్రార్థన విషయంలో మనకు సమయం లేకుండా చేస్తాడు. దిగజారిపోయేటట్టుగా చేస్తాడు. ఈ మధ్య ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకో. ఒకవేళ నీ ప్రభు నీకు నిజంగా ఆయన కేడంగా ఉంటే, నిన్ను రక్షించినటువంటి నీ ప్రభు నీకు కేడంగా ఉంటే, తన సన్నిధిలో నిలవబడేటువంటి పరిశుద్ధతను డిఫెండ్ చేస్తాడు, ఆయన కాపాడుతాడు. తద్వారా ఆయన సన్నిధిలో మనం ధైర్యంగా నిల్చుండగలం. రెండోది, ఆయన ప్రజ అయినటువంటి యెరూషలేం సంఘములో మనం నిలిచుండేటువంటి, సహవాసంలో నిలిచుండేటువంటి స్థితిలో మనల్ని డిఫెండ్ చేస్తాడు. ఇది నాన్న సహవాసానికి దూరం అవుతున్నావా? గుర్తుపెట్టుకో, నీ నష్టానికి నీవే కారకుడు అవుతావు. నీకున్నది పోగొట్టుకోవడానికి నీవే కారకుడు అవుతావు. ఆయన నిన్ను డిఫెండ్ చేసే శక్తి ఆయనకి లేకపోవడం కాదు, పరిధి దాటి వెళుతున్నావు. యెరూషలేముకు ఆయన ఆశ్రయంగా ఉంటాడు. దాన్ని నువ్వు దాటి వెళ్ళడం ద్వారా నువ్వు అభద్రతా స్థితిలోనికి వెళ్ళిపోతున్నావు. శత్రువుకు చోటిస్తున్నావు. నిన్ను దోచుకోవడానికి, నిన్ను ఖాళీ చేయడానికి, చివరికి కొర ప్రాణం వరకు కూడా నిన్ను బాధ పెట్టడానికి వాడికి చోటిస్తున్నావు. ప్రార్థన జీవితంలో మిద్ద మీద ఉన్న అనుభవంలో మనం ఉండాలి. నిలిచి ఉన్నటువంటి అనుభవం, అక్కడి నుంచి మనం దిగజారకూడదు. సో ఈ విషయంలో శత్రువు మన మీద ఎప్పుడూ దాడి జరుగుతుంటుంది కనుక ఆ ప్రభువు మనకు సహాయకరమైన కేడంగా ఉండి వీటన్నిటి నుండి, ఈ ఆన్స్లాట్స్ నుండి ప్రభువు మనల్ని కాపాడుతాడు. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం. ఆయన కేడంగా ఉండి ఇంకా ఏం చేస్తాడో చూడండి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 35వ వచనం. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి వెల్లును ఎక్కుపెట్టును, నీవు నీ రక్షణ కేడమును నాకు అందించదు, నీ సాత్వికము నన్ను గొప్ప చేయను. సో జింక కాళ్ళలాగా చేసి మనల్ని ఎత్తైన స్థలంలో నిలబెట్టినటువంటి ప్రభు, ఆ ఎత్తైన స్థలంలోండి దిగి రాకుండా మనల్ని డిఫెండ్ చేస్తున్నటువంటి ప్రభు, ఆ కేడం మనల్ని ఇంకేం చేస్తుందంటే చెప్పండి, నాకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నాకు యుద్ధం చేయ నేర్పువాడు ఆయనే. కీర్తనలు 144 మొదటి 2 వచనాలు. 144 కీర్తన మొదటి 2 వచనాలు. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నిధింపబడునుగాక, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును. ఇక్కడ కీర్తనకాడు ఎంత చక్కని మాట వాడుతున్నాడు. ఎవరు ఆయన నాకు యుద్ధాన్ని నేర్పించేవాడు, నా వేళ్లకు పోరాటాన్ని నేర్పించేవాడు ఎవరు? నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా. అంటే ఇంకో మాటలో చెప్పుకోవాలంటే నాకు కేడమైన వాడే, నాకు కేడమైనటువంటి వాడు నన్ను డిఫెండ్ చేయడం మాత్రమే కాదు, ఎఫెన్స్ కూడా నాకు నేర్పిస్తాడు. యుద్ధము చేయ నాకు ఆయన నేర్పిస్తాడు. ఎంతవరకు నేర్పిస్తాడో చూడండి. 38వ వచనం, 2 సమూయేలు 22:38వ వచనం. నా శత్రువులను తరిమి నాశనం చేయుదును, వారిని నశింపచే వరకు నేను, ఎప్పటి వరకు అంటే అండి, నా శత్రువులందరినీ నేను నశింపజేసే వరకు నేను వెనకకు తిరగను. నో టర్నింగ్ బ్యాక్. ఎప్పటి వరకు? నా శత్రువుల మీద నేను పగ తీర్చుకునే వరకు, దాడి చేసే వరకు. సో ఇది మనకు విజయవంతమైన జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. మన శత్రువుల మీద మనకు విజయవంతమైన జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. ఇంతకీ మన శత్రువులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ప్రధానంగా మనకు 3 శత్రువులు ఉన్నారు కదా. మొదటి శత్రువు ఎవరు? మన దేహమే మన శత్రువు కదా.
మన శరీరమే మన శత్రువు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు 1 కొరింథీ 9:27 నేను ఇతరులకు బోధించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొంచున్నాను. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన మనకు కేడమై ఉంటే మనకు యుద్ధం నేర్పిస్తాడు. ఎవరితో చేయాలి ముందు యుద్ధం? మన శరీరంతోనే చేయాలి. మన శరీరం సుఖానికి అలవాటు పడేటువంటి శరీరం కదా. పొద్దున్నే లేవనంటది. ఎన్ని గంటలకు లేస్తానంటది? 8 గంటలకు, 9 గంటలకు, 10 గంటలకు లేస్తానంటది. ఈ కేడం మనకు చేసే పని ఏంటంటే యుద్ధం నేర్పిస్తుంది. అది దేంతో యుద్ధం చేయాలి? ఇప్పుడు శరీరంతో యుద్ధం చేయాలి. యుద్ధం చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? జో కొడుతున్నావా? ఇంకా పండుకో. పొజిషన్ ఇంకా నీకేం సరిపోలేదా? పిల్లో కొంచెం తక్కువైందా? 2 పిల్లోస్ కావాలా? చలి పెడతా ఉందా? మంచి దుప్పటి కప్పమంటావా? ఆ యుద్ధాలు చేస్తాం మనం. ఎట్లా శరీరం మనకు లోబడుతుంది చెప్పండి? ఎలా శరీరం? ఈ శరీరానికి ఉన్నటువంటి తత్వం ఎట్లాంటిదంటే, ఎంత ఈల్డ్ చేస్తే అంత మోల్డ్ అవుతుంది, ఎంత సుఖపెడితే అంత సుఖపడుతుంది, ఎంత కష్టపడితే అంత కష్టానికి కూడా అది లోనవుతుంది, ఓర్చుకుంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, జిమ్నాస్టిక్స్ వాళ్ళు చూడండి, వాళ్ళ శరీరాన్ని ఎట్లా ఉంచుతారు? భయం అవుతుంటుంది వాళ్ళ శరీరాలను ఉంచుతుంటే. పామ్మో ఇలా వంగుతుందా వాళ్ళ శరీరం? కారణం ఏంటంటే దాన్ని సాధకం చేశారు. అట్లా మనం కానీ వాళ్ళలాగా ఇమిటేట్ చేస్తే ఆర్థోపెడిక్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి మనల్ని. ఎందుకంటే ఈనాడు దాంతో యుద్ధం చేసిన వాళ్ళం కాదే, ఈనాడు దాన్ని కష్టపెట్టిన వాళ్ళం కాదే. అలిసిపోతావు అని చాలా జాలి చూపి సుఖం చూపిన వాళ్ళమే. ఎట్లా లోబడుతుంది నీ శరీరం నీకు? శరీరాన్ని నలగొట్టడం అనేది నేర్చుకోవాలి. నీ దేహమే నీ శత్రువు అనేది గుర్తుపెట్టు. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 4-5 వచనాలు. కావున నా సహోదరులారా, మనం దేవుని కొరకు ఫలం ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తును వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. ఏలైనగా మనం శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలము ఫలించుటకై ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు మన అవయవంలో కార్యసాధకములై ఉండెను. శరీరంలో ఏముంటాయంట? పాపేచ్ఛలు కార్యసాధకములై ఉంటాయి. ఇప్పుడు శరీరాన్ని నలగొట్టడం అంటే అర్థం ఏంటి? శరీరంలో ఉన్న ఇచ్ఛల మీద దాడి చేయటం, శరీరం మీద ఉన్నటువంటి శరీరంలో ఉన్న పాపేచ్ఛల మీద దాడి చేయటం. ఈ పాపేచ్ఛలు అనేవి ఒకప్పుడు మనకు సిలువలో ఏమైనాయి చెప్పండి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాలు. 23-24 ఇటు వారికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ. యేసుప్రభుతో పాటు మనం చనిపోయినప్పుడు మనం ఏం చేసాం చెప్పండి? మన శరీరాన్ని దాని ఇచ్ఛలతో దురాశలతో సిలివేశాం. మరలా ఇప్పుడు కార్యసాధకం అవుతున్నాయంటే ఏమవుతుందో దాని అర్థం ఏంటంటే డిఫెన్స్ లేదు మనకి. ఇప్పుడు డిఫెన్స్ సిస్టమ్ పనిచేయటం లేదు. చూడండి, ఒకవేళ ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడై బలహీనుడై చనిపోవ సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సరైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి మనల్ని బాగు చేస్తారు, స్వస్థత వస్తుంది. స్వస్థత వచ్చినంత మాత్రాన మరలా మనకి వ్యాధి రాదు అన్నటువంటి భరోసా లేదు. ఒకవేళ నేను షుగర్ పేషెంట్ని 500-600 కొడుతుంది నా మీటర్,
నానా రకాలైన ఇబ్బందులు గుండా చావు గుండా వెళ్ళాను. డాక్టర్స్ ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ ఇచ్చి ఇన్సులిన్ ఇచ్చి ఏదో మొత్తానికి కంట్రోల్లోనికి తీసుకొచ్చాను. కంట్రోల్లోనికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? నేను డిఫెండ్ చేసుకోవాలి, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత. మళ్ళీ రోజుకు 1/2 kg స్వీట్లు తెచ్చుకొని తింటా ఉంటే ఎలా కాపాడుకోగలను దాన్ని? సో శరీరం మీద విజయాన్ని సాధించాల్సి వచ్చినప్పుడు మన ప్రభు మనకు ఆయన షీల్డ్గా ఉండాలి, ఆయన కేడంగా ఉండాలి, భద్రపరిచేటువంటి వాడుగా ఉండాలి. కనుక ఆయనను ఆశ్రయించడం అనేది మనం నేర్చుకోవాలి. ప్రభా, నా శరీరం దురాశలతో కూడింది, పాపిచ్చలతో కూడింది, అవి నాలో కార్యసాధకం కాకుండా ఉన్నట్లుగా నన్ను డిఫెండ్ చేయి, నన్ను కాపాడు, నన్ను భద్రపరచు అని మనం చెబితే కానీ మన దేహం మీద మనకి విజయం అనేది రాదు. రెండవది లోకం. మనందరికీ బాగా తెలుసు, 1 యోహాను 2:15-14 ప్రకారం లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, కనబడిందల్లా కావాలి, శరీరాశ కదా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అన్న చింత, జీవపు డంబం, నా అంతటోడు లేడు అని చెప్పటం. సో వీటి మీద కూడా మనకు విజయం అనేది రావాలి. దీనికి కూడా మనకు డిఫెన్స్గా ఉండగలిగినటువంటి వాడెవరు అంటే మన ప్రభువే. ఎలా వాటి మీద మనం యుద్ధం చేయాలో మనకు నేర్పిస్తాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు తన అనుభవాన్ని గురించి చెప్తాడు. గలతీ 6వ అధ్యాయం 14వ వచనం, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప దేని యందును అతిశయించడం నాకు దూరమవును గాక, దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. నేను లోకానికి, లోకం నాకు సిలువ వేయబడింది. ఒకవేళ లోకం వచ్చి నన్ను శోధిస్తే నేను సిలువ వేయబడ్డా. ఒకవేళ నేను లోకం దగ్గరికి పోతే లోకం సిలువ వేయబడిందిగా ఉంటుందంట. అందువల్ల ఏది కూడా ఎఫెక్ట్ చేయదు. ఈ అనుభవంలోనికి మనం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన నిజంగా నీకు కేడంగా ఉన్నాడు అన్నదానికి రుజువు ఏంటంటే నీ చేతులకు పోరాటాన్ని, నీ వేళ్ళకి యుద్ధాన్ని నేర్పించేటువంటి వాడు ఆయన. నీ వ్యక్తిగతమైన జీవితంలో నీ శరీరం మీద నీకు విజయం లేదు, లోకం మీద నీకు విజయం లేదు అని అంటే గుర్తించాల్సింది ఆయన నీకు కేడంగా ఉన్నాడా లేదా అనేది అనుమానించాల్సినటువంటి అవసరం. ఇశ్రాయేలు దేవుడు నిన్ను రక్షించాడు, నీలాంటి వాడు ఎవడు అని ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి ప్రశంసిస్తూ చెప్పాడు. చివరిగా సాతాను అని అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే మరణ బలము గలవాడు అని అంటారు. మరణము అని చెప్పవచ్చు. సైతానికి ఉన్న గొప్ప ఆయుధం ఏంటనంటే, చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 25వ వచనం, ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రిందికి ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు, చెప్పండి, కడపట నశింపజేయబడే శత్రువు ఎవరంట? వాడే సాతాను. సో సాతాన్ యొక్క ఆయుధం ఏంటంటే మరణంలోనికి మనల్ని నడిపించడం, ఆత్మీయమైనటువంటి మరణావస్థలోనికి మనల్ని తీసుకుని వెళ్తాం. యేసుక్రీస్తు ప్రభువారే భూమి మీద ఉన్నటువంటి కాలంలో ఈ కాన్షియన్స్లో తాను బ్రతికాడు. హెబ్రీ 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతాం, శరీరధారి అయిన దినంలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన మరణం నుండి రక్షింపగలవానికి. సో ఆత్మీయమైనటువంటి మరణం ఈ దినాల్లో ఎక్కడ చూసినా కనపడుతుంది. విశ్వాసుల్లో మరణం కనపడతా ఉంది. జీవించుచున్నారన్న పేరు మాత్రము
ఉంది కానీ కేవలం మృతులే, యాక్టివ్గా లేరు, ప్రభు కార్యాల్లో పనిచేసేవాళ్ళుగా లేరు. చేతులు పనిచేయట్లేదు, కాళ్ళు పనిచేయడం లేదు, నోరు పనిచేయడం లేదు. రోమ 6వ అధ్యాయంలో రాస్తాడు, ఒకప్పుడు మన శరీరంలోని అవయవాలన్నింటినీ దుర్నీతికి సాధనాలుగా వాడినటువంటి వారు. ఇప్పుడు మనం బ్రతికాము, జీవింపచేయబడ్డాం, నూతన జీవం అనేది దేవుడు మనలోనికి పోసాడు. ఉద్దేశం ఏంటి అని అంటే సజీవ యాగంగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలి. శరీరంలో ఉన్న ప్రతి అవయవము ఆయన కొరకు పనిచేయాలి. ఏది కూడా మినహాయించడానికి వీల్లేదు. ప్రభా ఇది మాత్రం నేను పెట్టుకుంటాను, మిగతాయన్ని నువ్వు తీసుకోవటానికి లేదు. కంప్లీట్గా మన దేహాన్ని, మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా ప్రభుకు అర్పించాలి. అట్లా చేయడం లేదు అని అంటే బహుశా నీలో లైఫ్ లేదని అర్థం. నీ అవయవాలు ప్రభు కొరకు సాధనాలుగా వాడుతున్నావా? ఆయన ఒకవేళ కేడమైతే నిన్ను ఎరితిగా భద్రపరుస్తాడు. ఉన్నతమైన స్థలంలో నిన్ను నిలబెట్టినటువంటి దేవుడు నిన్ను అక్కడే ఉండేటట్టుగా కాపాడతాడు. నీకు యుద్ధం నేర్పించేటువంటి దేవుడు. ఆయన విశేషాలు ఎక్కడ కూడా ఓటమి అనేది ఆయనకు ఉండదు. ఆయన ఆశ్రయంగా నీకుంటే, ఆయన నిన్ను భద్రపరచువాడైతే యుద్ధ పోరాటంలో నువ్వు ఎక్కడ కూడా ఓడిపోవు. నీ దేహం మీద కానీ, లోకం మీద కానీ, అపవాది అనగా మరణం మీద కానీ నిరంతరం నువ్వు విజయాన్ని సాధించేటువంటి వ్యక్తిగానే ఉంటావు. కీర్తనలు 3వ అధ్యాయం 3వ కీర్తన 3వ వచనం. 3వ కీర్తన 3వ వచనం అందరికి కలిసి చదువుతాం. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఆయన కేడమైతే ఏం చేస్తాడంటే చెప్పండి, ఆయన మన అతిశయాస్పదంగా అంటే మన గ్లోరీ, మనకు మహిమగా ఆయన ఉంటాడంట. మన తల ఎత్తువ, ఆయన మన తల ఎత్తువాడు అని అంటే సైతాన్ ఏం చేస్తాడు? ఆయన మనం తలెత్తుకునేటట్టుగా చేయవాడు. ఆయన మన కేడంగా ఉంటే మనం తలెత్తుకునేటట్టుగా ఉంటామనంటే సాతానుడు ఏం చేస్తాడు? మనం తల దించుకునేటట్టు చేస్తాడు. మనం తల దించుకునేటట్టుగా చేస్తాడు. తల దించుకోవడం అని అంటే సిగ్గుపడేటువంటి పరిస్థితులు మన జీవితంలో కలిగజేస్తాయి. కానీ మనము ఒకవేళ ఆయన మనకు కేడమైతే మన పరిస్థితి ఎలా ఉంటుందంట? నీవు నాకు అతిశయాస్పదంగాను, నా తల ఎత్తువాడు. ఈ విషయంలో వాడు కొంతమంది వ్యక్తుల్ని వాడుకుంటాడంట. చూడండి, మొదటి వచనం, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. 2 విషయాలు చేస్తాడు వాడు. ఒకటి, బాధ పెడతాడు. నా మీదికి లేచి వారు అనేకులు, దేవుని వల్ల అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేది. సో వాడు ఏం చేస్తాడనంటే మనుషులను మన మీదికి రేపి మనల్ని బాధ పెట్టడానికి, మనల్ని అవమానపరచడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఎంతమంది ఉన్నారంటే వాళ్ళు 6వ వచనంలో చెప్పాడు, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి నన్ను మోహరించిన. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించిన. కొన్నిసార్లు వారు మన మీద మోపేటువంటి నేరాలు, మనకు విరోధంగా మాట్లాడేటువంటి మాటలు వాస్తవాలు కాకపోవచ్చు. కానీ వాళ్ళ ఎయిమ్ ఏంటి చెప్పండి? మనల్ని బాధ పెట్టాలా. వాళ్ళ ఎయిమ్ ఏంటి అంటే మనల్ని కించపరచాలా, అవమానపరచాలా. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లో మన హృదయము కలవరపడేటువంటి ఆస్కారం ఉంది. మనం ఏం చేయకుండా మనల్ని ఎవరైనా తిట్టారని అంటే ఆ రోజు నిద్ర పట్టదు మనకు కదా. మనం ఏదైనా నిందారోపణ చేశారని అంటే, మనకు విరోధంగా మాట్లాడారంటే మనం నిద్రపోలేము. కానీ అలాంటి పరిస్థితుల్లో దావీదు అంటాడు, నీవు నాకు కేడెము, నాకు తల ఎత్తుకునేవాడుగా నువ్వు ఉంటావు. అందువల్ల నేనేం చేస్తాను? చూడండి 5వ వచనం, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మెలుకు.
అంటే మంచి రెస్ట్ ఇస్తాడంట. ఎప్పుడు? మనల్ని ఎవరన్నా శుభ్రంగా తిట్టినప్పుడు, మిమ్మల్ని ఎవరన్నా తిట్టినప్పుడు, మీకు విరోధంగా ఎవరైనా మాట్లాడినప్పుడు కంటి నిండా నిద్రపోయిన అనుభవం ఉందా? మధ్యరాత్రి కూడా గుర్తొస్తుంది కదా వాళ్ళు, ఆ పనికి మాలినవాడు ఇట్లానే నేను అని లేచి ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇలా కిడి చేశారే, ఇలా మాట్లాడారే, ఇలా చేశారే అని వాళ్ళకి వచ్చి ఆలోచిస్తారు. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, నిబ్బరమైనటువంటి మనసు మనకు కలుగునట్లుగా మనల్ని డిఫెండ్ చేయగలిగిన వాడు, మనకు ఖేడంగా ఉండగలిగిన వాడు మన ప్రభువు. ఒకళ్ళిద్దరు కావాలంటే 10,000 మంది దండెత్తి వస్తే ఏం చేస్తాడంట? పండుకొని నిద్రపోయి యాజ్ ఇఫ్ ఏమి జరగలేదు అన్నట్టు. మన మనసు చెల్లించకుండా నిబ్బరంగా ఉండేటట్టుగా చేయగలిగినటువంటి వాడు మన ప్రభువు. అంత మాత్రమే కాదు, శత్రువు తాత్కాలికంగా మనల్ని అవమానపరచడానికి, మన మీద నిందారోపణలు చేసినా, మనకు విరోధంగా మాట్లాడినా, కాని మాటలు పలికినా, మనల్ని గాయపరచడానికి వాడు ప్రయత్నం చేసినా, మనల్ని అవమానపరిచేదానికి తల దించుకునేటట్టుగా చేయడానికి ఒకవేళ వాడు ప్రయత్నం చేసినా, వాడి ప్రయత్నాలు తాత్కాలికమే. మన ప్రభు ఏం చేస్తాడంటే మళ్ళా మనము తల ఎత్తుకునేటట్టుగా చేస్తాం. చూడండి, ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం నుండి 12 వచనాల వరకు త్వరగా చదువుకుంటాం. 5 నుండి 12 వచనాలు. రాజసేవకులు ఏలినవాడ చిత్తగించుము, హామాను ఆవరణంలో నిలబడి ఉన్నాడని రాజుతో చెప్పగా, రాజు అతన్ని రానీయుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చి రాజు ఘనపరచన అపేక్షించు, వానికి ఏమి చేయాలని రాజు అతన్ని అడగగా, హామాను నన్ను గూర్చి మరి ఎవరిని రాజు ఘనపరచన అపేక్షించును అనుకొని తనలో తాను అనుకుని రాజుతో ఇట్లనెను, రాజు ఘనపరచన అపేక్షించు వానికి చేయదగిన విధం ఏదనగా, రాజు ధరించుకొను రాజవస్త్రములు, రాజు ఎక్కువ గుర్రమును రాజు తల మీద ఉంచుకొను కిరీటమును ఒకడు తీసుకొని రాగా, ఘనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు ఘనపరచన అపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపచేసి రాజు గుర్రం మీద అతను ఎక్కించి రాజవీధుల్లో అతను నడిపించుచు రాజు ఘనపరచన అపేక్షించు వానికి ఈ ప్రకారంగా చేయదగునని అతని ముందర చాటింపవాలి. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజగుమ్మం వద్ద కూర్చున్న యూదుడైన మొర్దెకైకి అలాగునే చేయము, నువ్వు చెప్పిన దానిలో ఒక్కటి విడవక అంతయు చేయమని హామానుకు ఆజ్ఞయించాను. ఆ ప్రకారం హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని మొర్దెకైకి అవతల ఆ వస్త్రములు ధరింపజేసి గుర్రం మీద అతను ఎక్కించి రాజవీధుల్లో అతను నడిపించుచు రాజు ఘనపరచన అపేక్షించు వానికి ఈ ప్రకారంగా చేయదగినని అతని ముందర చాటించను. తర్వాత మొర్దెకై రాజు గుమ్మం వద్దకు వచ్చాను. అయితే హామాను తలగప్పుకొని దుఃఖించుచు, వాస్తవానికి హామాను ఏం చేయాలనుకున్నాడు? మొర్దెకైని ఉరిదీయాలని ఇంటి దగ్గర ఒక ఉరికొయ్య సిద్ధం చేసుకొని రాజు దగ్గరికి వచ్చాడంట పర్మిషన్ కొరకు. రాజా, నువ్వు అనుమతిస్తే ఇంటి దగ్గర ఉరికొయ్య పెట్టాను, దాని మీద ఉరి తీసేస్తాను. అప్పుడే వచ్చాడు. ఈలో వీళ్ళు రాజుకి రాత్రి నిద్ర పట్టలేదు. ఆ గ్రంథం తెప్పించుకొని చదువుతూ ఉంటే మొర్దెకై రాజుకు చేసినటువంటి ఉపకారాన్ని గూర్చి అక్కడ చదివారు. 2 నపుంసకులు రాజును చంపాలనుకుంటే ఆ సమాచారం రాజుకు తెలియజేయడం వలన రాజు తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. కానీ దీనికి ఏమైనా బహుమానం ఇచ్చారంటే ఇంతవరకు ఏమి ఇవ్వలేదండి అంటే, అయ్యయ్యో పాపం, అంత సహాయం చేసిన వాడికి మనం ఏమి ఇవ్వకపోతే ఏం చేస్తే బాగుండును అంటే వీడు ఎంటర్ అయ్యాడు. ఎవరు? ఈ హామాను. ఈ మొర్దెకై కీడు చేయడానికి ఎంటర్ అయ్యాడు. రాజు అన్నాడు, వాడైతే సరిగా సమాధానం చెప్తాడు, వాడిని లోపల రాని అని పిలిచి అంటున్నాడు, రాజు కనపరిచిన అపేక్షించేవాడికి ఏం చేస్తే బాగుంటుందంటే వాడు అనుకున్నాడు, నన్ను తప్ప ఇంకెవరిని కనపరుస్తారు అని అనుకొని మొత్తం వాడి హృదయంలో ఉన్నదంతా ఏమేమి ఆశిస్తూ వచ్చాడు మొత్తం అంత చెప్పాడు. చెప్పిన తర్వాత రాజు అన్నాడు, పోయి వాడికి మొర్దెకై కామన్నాడు. ఇక చూడండి, ప్రాణం ఎంత చచ్చిపోయి ఉంటుందో వాడికి.
ఉరి తీయాలని అనుకుని వచ్చిన వాడు ఆ రీతిగా మొర్దెకైని గణపరిచిన తర్వాత నెత్తి మీద గుడ్డ వేసుకొని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళాడు. మనకి కీడు చేయాలని ప్రయత్నించేవాళ్ళు, మనల్ని అవమానపరచాలని ప్రయత్నించేవాళ్ళు తాత్కాలికంగా వృద్ధి పొందినట్లుగా అనిపిస్తారు. కానీ మనకు షీల్డ్గా ఎవరుంటారు చెప్పండి? మనల్ని కాపాడే వాళ్ళు ఎవరుంటారు? సామాన్యుడే, రాజు గుమ్మం దగ్గరుండే ఒక కావలివాడే. వీడు ప్రధానమంత్రి, వీడు అనుకుంటే ఏమైనా చేయొచ్చు కదా అని తలంచాడు. కానీ వాడికి పాపం తెలియదు మొర్దెకైకి షీల్డ్ ఎవరు? తన్ను కాపాడేవాడు, భద్రపరిచేవాడు, తన తల ఎత్తుకునేటట్టుగా చేసేవాడు, యథార్థవంతులను తల ఎత్తుకునేటట్టుగా నిలబెట్టగలిగినటువంటి వాడు ఆ ప్రభు అన్న సంగతి వాడికి తెలియదు. కనుక ప్రియులారా, మనల్ని ఎవరన్నా అవమానపరచాలని, కీడు చేయాలని ప్రయత్నిస్తే చివరికి తల మీద గుడ్డేసుకునేది ఎవరు? వాళ్ళే. అటువంటి పరిస్థితి కొని తెచ్చుకోకూడదు. మనం సాతాను చేతిలో అలాంటి వ్యక్తులుగా మనం వాడబడకూడదు. యథార్థవంతులుగా ఉండి, దేవుడు నాకు కేడెం, నన్ను భద్రపరచువాడు, 10,000 మంది నా మీదకి వచ్చి దండెత్తి వచ్చినా నేనేం భయపడను. డీప్ స్లీప్ ఉంటుంది, నాకు నిద్రపోతాను, విశ్రాంతిగా ఉంటాను, నా హృదయం కలవరపడదు. పైగా ఒక దినాన్ని నా తల ఎత్తుకునేటట్టుగా చేయాలి. దానియేలు విషయంలో కూడా అదే జరిగింది కదా. దానియేలుని తీసుకెళ్ళి సింహభవనంలో పడేశారు. కారణం నిష్కారణంగా. కానీ రాజుకు మాత్రం కలవరంగా ఉంది. ఉదయాన్నే వచ్చి అంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నువ్వు సేవించుచున్న దేవుడిని రక్షించాడా అని అంటే లోపల నుంచి స్వరం వినపడతా ఉంది. వాస్తవం చెప్పాలంటే రాజుకు రెస్పాన్స్ వస్తుందని తాను తలంచలేదు. లోపల నుంచి స్వరం వినపడుతుంది, రాజా నేను నీ దేవుని దృష్టికి యథార్థవంతంగా నడుచుకున్నాను కదా, నీ దృష్టికి కూడా నేనేం చేయలేదు కదా. కనుక దేవుడు నన్ను తన దూతను పంపించి నన్ను కాపాడాడు, బయటికి తీసుకొచ్చాడు, ఆ ప్రజల ఎదుట ఘనపరిచాడు. ప్రియులారా, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. తాత్కాలికంగా మన శత్రువులు మన మీద ప్రబలినా, వారు విస్తారంగా గుంపు కూడినా, 10,000 మందిలాగా వాళ్ళు ఒకవేళ మన మీదకి వచ్చినా, మనల్ని కాపాడగలిగిన వాడు, డిఫెండ్ చేయగలిగిన వాడు, మనం అవమానపడకుండా తల ఎత్తుకునేటట్టుగా చేయగలిగిన వాడు మన ప్రభు. కనుక అలాంటి కేడమైన ప్రభు మనకు ప్రభుగా ఉండడం ఎంత గొప్ప ఆధిక్యత. తొంభై 91వ కీర్తన 4వ వచనం. 91వ కీర్తన 4వ వచనం. అందరు కలిసి చదువుకుంటాం. 91వ కీర్తన 4వ వచనం. తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడెమును, ఆయన సత్యము కేడెమును డాల్నైన్. హిస్ ట్రూత్ షల్ బి దై షీల్డ్ అండ్ దై బక్లర్. ఆయన సత్యము మనకు కేడెమును డాలునైనది. సత్యము అని చెప్తున్నప్పుడు సత్యము మరొకటి కాదు, దేవుని వాక్యాన్నే. యోహాను సువార్త 17:17 ప్రకారంగా సత్యమందు నీ వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యమని. సత్యము అని చెప్తే మరెవరో కాదు, మన ప్రభువే. యోహాను సువార్త 14:6 ఉంటాడు, నేనే మార్గము, నేనే సత్యమని. సో ఇప్పుడు సత్యమైనటువంటి దేవుడు మనకు కేడంగా ఉంటాడు. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే సత్యమైన ఆయన వాక్యము మనకు కేడంగా ఉంటుంది. సత్యమైన ఆయన వాక్యం మనకు కేడంగా ఉంటుంది. సో దాన్ని మనము ఎంత ప్రేమిస్తామో, దేవుని వాక్యాన్ని మనం ఎంత ప్రేమిస్తామో అంతగా మనం కాపాడబడేదానికి ఆస్కారం అనేది ఉంది. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం.
యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనెను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేద్దాం. సో మనం ఆయనను ప్రేమించగలిగితే, ఆయన వాక్యాన్ని ప్రేమించగలిగితే, వాక్యాన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? సత్యమైన దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఆయన మాటకు లోబడ్డం, ఆయన ఆజ్ఞలకు విధేయత మనం చూపించాం. చూడండి, ఇప్పుడు 91వ కీర్తనలోనికి వస్తాం మళ్ళా మనం. అక్కడ నీ సత్యము కేడెమును డాల్నైనది అని చెప్పి క్రిందికి వస్తే ఏం చెప్తాడో 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక, నన్నంటే ఎవరిని ప్రేమిస్తున్నాడు? సత్యమైన నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను. నన్ను ప్రేమిస్తున్నాడు అంటే నా మాట గైకొనేటువంటి వ్యక్తి. ఆయన నీకు కేడంగా ఉండాలంటే, నిన్ను భద్రపరచువాడుగా ఉండాలంటే నువ్వు ఆయనను ప్రేమించే వ్యక్తిగా ఉండాలా, ఆయన వాక్కులను గైకొనేటువంటి వ్యక్తిగా ఉండాలి. అప్పుడు ఆయన నీకు కేడంగా ఉంటాడు. ఏ విషయంలో కేడంగా ఉంటాడో పైన అంతా చదవచ్చు. పగటిలో ఎగురు బాణంకైనా, రాత్రిలో సంచరించు తెగులకైనా, మధ్యాహ్నం ముందు పాడు చేసే రోగమైనా, ఏది కూడా నీ దరి చేరకుండా ఆయన నీకు కేడంగా ఉంటాడు. ఉదయకాలం ఆరాధనలో విన్నాం, లక్షల కొలది ప్రజలు పిట్టలు రాలిపోయినట్టుగా రాలిపోయారు. ఈనాడు మనం క్షేమంగా ఉన్నామనంటే మన గొప్పతనం కాదు, కానీ మన ప్రభువు మనకు కేడం, ఆయన మనకు భద్రత. అందుచేతనే మనం సురక్షితంగా ఉండగలుగుతున్నాం. ఆ తర్వాత చెప్తాడు అదే వచనంలో, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరచెదను. దేవుని వాక్యాన్ని మనం ప్రేమిస్తున్నాము అని అంటే అర్థం ఏంటంటే, దేవుని గూర్చినటువంటి అనుభవ జ్ఞానంలోనికి మరింతగా మనం వస్తాం. లేఖనములను పరిశోధించుడి, అవే నన్ను గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నాయి. నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆ ప్రభు ఎవరో నీకు అర్థమవడం ప్రారంభిస్తాడు. ఆ ప్రభువు నువ్వు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తావు. ఆయన మహాత్మ్యం ఎంత గొప్పదో, ఆయన ఎంత గొప్ప దేవుడో నీకు అర్థమవడం ప్రారంభిస్తావు. ఎప్పుడైతే ఆయన మహాత్మ్యాన్ని మనం ఎరుగుతామో మనం ఆయనను ఘనపరచడం ప్రారంభిస్తాం, గొప్ప చేయడం ప్రారంభిస్తాం. ఆయన ఆరాధికులుగా మనం ఉండగలుగుతాం. 1 సమూయేలు 2:30 ప్రకారంగా నన్ను ఘనపరచు వారిని నేను, అతడు నా నామం ఎరిగిన వాడు, నన్ను తెలుసుకున్నాడు, నా మహాత్యాన్ని ఎరిగాడు, నన్ను ప్రేమించాడు, నా నామం ఎరిగాడు, అందువలన నేను అతన్ని కనపరుస్తాను. సో ఆయన మనకు కేడమై ఉంటే ఎన్ని రకాలైన ఆశీర్వాదాలు మనకున్నాయో చూడండి. ప్రతి విధమైన కీడు నుండి మనం తప్పించబడ్డం మాత్రమే కాకుండా, దేవుడు మనల్ని కాపాడడం మాత్రమే కాకుండా ఆయన మనల్ని ఘనపరచడం, హెచ్చైన స్థాయిలోనికి మనల్ని తీసుకురావడం ఆయన చేస్తాడు. 15వ వచనం, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. నేను మొరపెట్టగా, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి, అంటే మన ప్రార్థనలకు ఇన్స్టెంట్ జవాబులు వస్తాయి, ఉన్న పాటున జవాబులు వస్తాయి. నువ్వు ప్రార్థించడం ప్రారంభిస్తే చాలు. ఒకవేళ నీకు ఆయన కేడంగా ఉంటే, నిన్ను భద్రపరిచేవాడుగా ఉంటే, నువ్వు సత్యాన్ని ఎరిగిన వాడుగా ఉంటే, సత్యాన్ని అభ్యాసం చేసేవాడుగా ఉంటే, సత్యాన్ని ఎరిగిన వాడవై ఉండే ఆయనను ఘనపరిచే వ్యక్తిగా ఉంటే, మన ప్రార్థనలకు సంపూర్ణమైనటువంటి జవాబు దేవుని యొద్ద నుండి మనం పొందేవారంగా ఉంటాం. ఓ ఇశ్రాయేలు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడం, నిన్ను రక్షించడం మాత్రమే కాదు, నిన్ను భద్రపరిచే కేడం, నువ్వు దిగజారిపోకుండా నిన్ను కాపాడేటువంటి కేడం, నీ యుద్ధ పోరాటంలో నువ్వు ఓడిపోకుండా నిన్ను కాపాడేటువంటి కేడం, నీకు ఆశ్రయం ఇచ్చి నీ చేతులకు విద్య నేర్పించేటువంటి కేడంగా ఉంటుంది. శత్రువులు నీ మీద దాడి చేసి నిన్ను కలవరపరిచి నిన్ను అవమానపరచాలని ప్రయత్నం చేసి నిన్ను కృంగదీయాలని వాళ్ళు కూడుకొని 10,000 మంది కంటే ఎక్కువగా నీ మీద దాడి చేసినా కూడా
నిన్ను కాపాడే కేడెం, నీ తల ఎత్తుకునేటట్టుగా చేసేటువంటి కేడెం. అటువంటి కేడమైన ప్రభు మనకు కేడంగా ఉండడం, అలాంటి కేడమైనటువంటి ప్రభువును గురించిన అనుభవ జ్ఞానంలోనికి మనం రావటం, ఆయనను ప్రేమించటం, ఆయనను ఎరిగి ఆయనను గణపరచడం ద్వారా మరింత ఎక్కువైన ఆశీర్వాదాల్లోనికి ఆయన చేత కాపాడబడతాం, ఆయన చేత ఘనపరచబడతాం. మన ప్రార్థనలన్నిటికీ కూడా ఆయన జవాబు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. అట్టి ఆధిక్యతలోనికి మన ప్రభువు మనల్ని నడిపించునుగా ప్రార్థన చేసుకుంటాం.